బ్రేకింగ్ న్యూస్. మార్చి 14న జరగాల్సిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను రద్దు చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సీరియస్ ఫోకస్ పెట్టిన కారణంగా ఆవిర్భావ సభను రద్దు చేసుకున్నట్లు జనసేన నేతలు తెలిపారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు గడువు రేపటితో ముగియనుంది. అయితే అనుకున్న స్థాయిలో సభ్యత్వ నమోదు ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో గడువు పెంచే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 8,70,000 మంది సభ్యత్వ నమోదు చేయించుకున్నారు. అయితే జనసేనను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఎస్, గుడ్ ఈవినింగ్ రాజేష్. ఇక మార్చి 14న జరగాల్సిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను రద్దు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీరేమంటారు? రాజ్కుమార్, జనసేన పార్టీకి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించిన అఫీషియల్ గా కూడా ఎక్కడ పార్టీ ఇంకా ప్రకటించినప్పటికీ కూడా దీని మీద 1-2 రోజుల్లో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే జనసేన పార్టీకి సంబంధించి ప్రధానంగా ఆవిర్భావ సభ అనేది ప్రతి ఏడాది చేసుకుంటూ వస్తున్నారు. జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా కూడా జన సమీకరణ చేసి పార్టీని పూర్తిగా బలోపేతం చేసి దానికి సంబంధించిన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు అలాగే కార్యకర్తలకు అర్థమయ్యే విధంగా కూడా మొదటి నుంచి పవన్ కళ్యాణ్ అయితే ఆవిర్భావ సభను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గతంలో నాగార్జున యూనివర్సిటీ కావచ్చు, తర్వాత ఇప్పడంలో కావచ్చు, తర్వాత మచిలీపట్నం, లాస్ట్ టైం అంటే కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా పిఠాపురంలో కూడా తొలిసారిగా జనసేన పార్టీ ఆవిర్భావ సభను కూడా నిర్వహించారు. అయితే ఈ ఏడాది ఆవిర్భావ సభ రద్దు చేసే ఆలోచనలో జనసేన పార్టీకి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా కొన్ని జనసేన వర్గాలు కూడా దీన్ని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే అధికారికంగా అయితే 1-2 రోజుల్లో దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఎందుకంటే పార్టీ ఆవిర్భావ సభని రద్దు చేయాలని కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఆ పార్టీకి సంబంధించి జనసేన సభ్యత్వ నమోదు అనేది చాలా ప్రతిష్టాత్మకంగా ఆ పార్టీ తీసుకుంది. దానికి సంబంధించి ప్రత్యేకంగా కూడా లాస్ట్ మంత్ 26 నుంచి ప్రత్యేకంగా ఆ జనసేన పార్టీ సభ్యత్వ నమోదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. దానికి అంటే పూర్తిగా దాని మీద సీరియస్ గా ఆ జనసేన పార్టీ అయితే ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి జనసేన సభ్యత్వానికి సంబంధించి ప్రధానంగా 3 కేటగిరీల్లో కూడా సభ్యత్వ నమోదు జరుగుతుంది. పార్టీకి సంబంధించి పార్టీలో పనిచేసే వారి కోసం ఉద్యమి అని, అలాగే సాధక్ అని, అలాగే ప్రదాతలు అనేసి కూడా 3 రకాల కేటగిరీలకు సంబంధించి జనసేన సభ్యత్వం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. దానికి సంబంధించి కూడా పూర్తిగా ఫోకస్ చేశారు. ఎందుకంటే గతంలో కంటే కూడా ఈ ఏడాది కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత జనసేన పార్టీకి సంబంధించి మరింత కూడా ఎక్కువ సభ్యత్వాలు చేయాలన్న ఆలోచన పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా దాదాపు 8,70,000 మందికి మాత్రమే సభ్యత్వం నమోదైనట్టుగా తెలుస్తుంది. మీరు ఎప్పుడూ చెప్పారు 8,70,000 మంది మాత్రమే సభ్యత్వం తీసుకున్నారని. అయితే ఇది పార్టీ అంచనాలకు తక్కువ అని కూడా అంటున్నారు. అందుకోసమే దానిపై స్పెషల్ ఫోకస్ కూడా పెట్టినట్లు చెప్తున్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ దీనికి సభ్యత్వాలకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దాంతోపాటు ఈసారి 3 కేటగిరీల్లో కూడా సభ్యత్వ నమోదు జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో పార్టీ ఆవిర్భావ సభ పెడితే మళ్ళీ ఆవిర్భావ సభకు సంబంధించిన ప్లేస్ని డిసైడ్ చేయడం, తర్వాత కార్యకర్తలనే సమీకరించడం, మళ్ళీ పూర్తిగా అటు నాయకులు కావచ్చు, ప్రస్తుతం అటు కూటమి గవర్నమెంట్ లో జనసేన పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి కొంత పాలనకు సంబంధించి కూడా ఇబ్బందులు వస్తాయి అనేది కూడా పవన్ కళ్యాణ్ ఆలోచించినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే పూర్తిగా జనసేన పార్టీకి సంబంధించి సభ్యత్వం మీదే సీరియస్ గా కాన్సన్ట్రేషన్ చేయాలని కూడా ఇప్పటికే ప్రధానమైన నాయకులకు కూడా ఆదేశాలు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దాంతో ఇప్పటి వరకు కూడా 8,70,000 మంది సభ్యత్వం అయింది. అయితే పార్టీ ఆవిర్భావ సభ రద్దు చేసే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఈ సభ్యత్వ నమోదు అనేది ఇంకా పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అటు ప్రతిష్టాత్మకంగా నాయకులకు కొంత పాలనలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉండేది, తర్వాత పార్టీ కార్యక్రమాల మీద కూడా ప్రత్యేకంగా కూడా ఫోకస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి పార్టీ సభ్యత్వం అనేది ప్రస్తుతానికి వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగా లేదనేది కూడా పార్టీ భావిస్తుంది. ఇంకా పూర్తిగా సభ్యత్వాలు పెంచే ఆలోచనలో ఉన్నారు. దానికి సంబంధించి సీరియస్ గా అయితే ఇంకొక 3-4 రోజులు ఈ సభ్యత్వ నమోదు అనేది పెరిగే రోజులు కూడా పెంచే అవకాశం ఉంది. దీంతో జనసేన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించడం కొంత కన్ఫ్యూజన్ గా ఉంటుంది. కాబట్టి అటు పార్టీ నిర్మాణంతో పాటు ఇటు సభ్యత్వం అనేది 2 మేనేజ్ చేయాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతో జనసేన పార్టీ ఆవిర్భావ సభను ఈసారి రద్దు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీని మీద అధికారికంగా అయితే పార్టీ నుంచి ఇంకా ఎలాంటి
ఆ ప్రకటన రాలేదు. 1-2 రోజుల్లో కూడా ఒక కార్డు వచ్చే అవకాశం ఉంది. అయితే సభ్యత్వాలకు సంబంధించి అయితే సీరియస్ గా పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలంటూ కూడా ఆ నాయకులకు అయితే ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఓకే రాజేష్, అయితే ఇప్పుడు ఈ సభ్యత్వ నమోదు గడువు పెంచాలన్న ఆలోచన కూడా అది పార్టీ బలహీనంగా ఉందన్నట్టు కూడా కొంతమంది వ్యతిరేక వర్గాలు అంటున్నాయి. అదే సమయంలో ఇది రాబోయే ఎన్నికలపై కూడా కొద్దిగా ఏంటి అన్నట్టు కూడా కొంతమంది ఏదో వ్యతిరేక వర్గాలు చెప్తున్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? అంటే పార్టీకి సంబంధించి అది ఇంటర్నల్ వ్యవహారం కాబట్టి పార్టీ మీద పూర్తిగా ఫోకస్ చేశారు. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రధానంగా పార్టీ కోసం కష్టపడ్డ వారికి కావచ్చు, నాయకులకు సంబంధించి ప్రధాన ప్రాధాన్యత పవన్ కళ్యాణ్ ఇస్తూ ఉన్నారు. అందులోనే భాగంగానే ఇటు పాలన మీద కూడా ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు, తర్వాత మంత్రులుగా ఉన్నారు. పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో పార్టీ నిర్మాణం అలాగే పాలన కూడా తీసుకెళ్తున్న సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో సభ్యత్వం మీద మేనేజ్ చేయడం, ఇటు పార్టీని నడపడం, అటు పాలన నడపడం కూడా కొంత ఇబ్బందులు ఉంది. ఎందుకంటే ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో దీని మీద ఫోకస్ చేయాలన్న ఉద్దేశంలో కూడా పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రతిపక్షాలకు సంబంధించి అది పార్టీ ఇంటర్నల్ సంబంధించే అంశం కాబట్టి వాళ్ళు విమర్శలు చేయడానికి అయితే ఇది ఒక అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు. కానీ పూర్తిగా అయితే పార్టీ మీద ఫోకస్ అయితే చేశారు పవన్ కళ్యాణ్. ఎందుకంటే గతంలో కంటే ఈసారి ఇంకా అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ నిర్మాణం గ్రామ స్థాయిలో బలోపేతం అవుతుంది. దాంతో పాటు రాబోయే రోజుల్లో అటు మండల ఎలక్షన్స్ కావచ్చు, పంచాయతీ ఎలక్షన్స్ మీద కూడా పూర్తిగా ఫోకస్ చేయాలంటే సభ్యత్వాలు అనేది చాలా మెయిన్ గా కూడా పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఎందుకంటే సభ్యత్వాలు కావచ్చు, గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి. అలాగే మండల కమిటీలు, గ్రామ కమిటీలు, జిల్లా కమిటీల మీద కూడా పూర్తిగా ఫోకస్ చేసిన తర్వాత రాబోయే పంచాయతీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టిసిపేట్ చేయడానికి, జనసేన పార్టీకి సంబంధించి మెజారిటీ సీటు పోటీ చేయడానికి ఒక అవకాశం కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి పూర్తిగా జనసేన సభ్యత్వాల మీద సీరియస్ గా ఉన్నారు. ఇట్లాంటి సందర్భంలో మళ్ళీ ఆవిర్భావ సభ నిర్వహించడం కూడా కొంత కష్టంగా ఉంటుంది కాబట్టి ఈసారికి ఆవిర్భావ సభ రద్దు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇంకా దాదాపు 3.5 ఏళ్ళు అనేది ఇంకా కూటమి ప్రభుత్వం పాలన ఉంది కాబట్టి మళ్ళీ వచ్చే ఏడాది కావచ్చు, తర్వాత ఆ పై ఏడాది మాత్రం అప్పుడు పార్టీతో పాటు ప్రభుత్వం చేసిన పథకాలు, అభివృద్ధి, సంక్షేమం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా అప్పుడు పార్టీ ఆవిర్భావ సభ మరొకసారి నిర్వహించుకోవచ్చు అన్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారు. దానికి సంబంధించి అయితే పార్టీ ఆవిర్భావ సభ ప్రస్తుతం ఈ ఏడాది అంటే 13వ ఆవిర్భావ సభ ఈ ఏడాది జరగాల్సి ఉంది. అది ఈ సభ్యత్వ కారణంగా అయితే రద్దు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఓకే, రైట్ రాజేష్, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel